యేసయ్య కనుదృష్టి పడాలని ఈ రోజు క్రైస్తవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. బయటికి బాగా కనబడితే ఆయన దృష్టి నా మీద పడుతుందేమో, నేను భక్తిగా నటిస్తే ఆయన నా మీద దృష్టి పెడతాడేమో, పెద్ద మనిషిలాగా చలామణి అవుతే, అందరిలో కలిసిమెలిసి తిరుగుతున్నట్లుగా ఉంటే దృష్టి పడుతుందేమో అని అందరూ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏమాత్రము తల ఎత్తుకోలేని స్థితిలో, వంగిపోయిన స్థితిలో ఉన్న ఈ వ్యక్తి మీద దేవుని కనుదృష్టి పడ్డది. హల్లెలూయా. దేవుని పెట్టినారా? ఎవరు దీనులై, ఎవరు బలహీనతల మధ్యలో తన జీవితంలో జరుగుతున్న పరిణామాలను బట్టి యేసయ్యను దూషించక, ఆ జీవితం నా చేతులారా ఇలా చేసుకున్నాను, దీనికి యేసయ్యకు ముడిపెట్టి యేసయ్య మీద నిందలేసే కంటే నా బాధ నేను భరిస్తా, నా తప్పుకు, ఆ వ్యాధికి, ఆ రోగానికి ఇంకెవరినో నేను ఎందుకు బ్లేమ్ చేయాలి, యేసయ్యను ఎందుకు బ్లేమ్ చేయాలి? తనలో తాను బాధపడుతూ ఒక దీనత్వము కలిగి ఉన్నటువంటి ఆ స్త్రీ మీద యేసయ్య కనుదృష్టి పడ్డది. యేసయ్య కనుదృష్టి ఎవరి మీద పడ్డది? హడావిడి చేసే వారి మీదనా? లైన్లో ఉన్న వారి మీదనా? మధ్యలో ఉన్న వారి మీదనా? కాదు కాదు, వంగిపోయి ఎక్కడో ఉన్నటువంటి ఈ తల్లి మీద యేసయ్య కనుదృష్టి పడ్డది. ఈ రోజు ఒకవేళ నీ బాధలకు నీవే బాధ్యుడవని, నీవు పడుతున్నటువంటి ఆ ప్రయాసకు నీవే రెస్పాన్సిబుల్ అని దేవుని యందు నమ్మిక కలిగి హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ప్రభుని వెంబడించే వాడివి, దానవు నీవైతే ఈ పూట నా యేసయ్య దృష్టి నీ మీద పడునుగాక.